మహబూబాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో ఉన్న 3.5 తులాల బంగారం చైనుతో పాటు 10,000 నగదు దొంగలించారు. బాధితుల ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో ఉన్న 3.5 తులాల బంగారం చైనుతో పాటు 10,000 నగదు దొంగలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో ఉన్న 3.5 తులాల బంగారం చైనుతో పాటు 10,000 నగదు దొంగలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 2-2:30 మధ్యలో దొంగలు పడ్డారు. మా మిస్సెస్ మెడలో తాడు ఇంట్లో 10,000 క్యాష్ ఉంటే 2 తీసుకెళ్ళారండి. 2 డోర్ నుండి వచ్చి తీసుకెళ్ళారు. నమస్కారం, నా పేరు శ్రీను. రాత్రి గాఢ నిద్రలో ఉన్నామండి. మా మిస్సెస్ మెడలో 3 తులాల తాడును బీరువాల 10,000 రూపాయలు క్యాష్ ఉంటే దొంగతనం చేసి రెగ్యులర్గా దొంగతనం జరుగుతున్నాయండి. ఎట్లా వచ్చారు? వెనక 2 డోర్ నుంచి వచ్చారు. బీరువా డోర్ పలగొట్టి క్యాష్ 10,000, మా మిస్సెస్ మెడలో 3 తులాల మంగళసూత్రం తీసుకెళ్ళారు. మా పేరు సాయి ప్రసన్న. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 3.5 తులాల బంగారం 10,000 పోయింది. కొడుకొని ఉండగానే తీసిండ్రు. తెల్లారి గట్ల మా ఇంట్లో దొంగతనం జరిగింది. డోర్ వేయంగానే తీసి ఉంచిండ్రు. లోన బీరువాళ్ళు అవి అన్నీ సర్దిండ్రు. మా బాబాయ్ డబ్బులు మావి చైన్లు అన్నీ పోయింది. కొడుకొని ఉండగానే మా మెడలో చైన్ తీస్తా అంటే దొంగ అనగానే ఉరుకుతా ఉన్నాడు. దొరకలేదండి మాకు.